అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, నా సిచ్యువేషన్ ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను. మా మామయ్య గారు హాస్పిటల్లో ఉండడం వల్ల వీడియోస్ అనేవి టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అటు హాస్పిటల్కి ఇటు ఇంట్లోకి మొత్తం చూసుకోవాలి కాబట్టి నాకు టైం సెట్ అవడం లేదు. కొన్ని రోజులు ఇలా ఉంటుందని కూడా మీకు చెప్పాను. అయినా కూడా స్టోరీ పెట్టండి మేడం, టైంకి ఇవ్వడం లేదు అనే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఏదైనా ఒక వీడియో పెడితే అందులో మేమేం చెప్పాలనుకుంటున్నామో దయచేసి అది మీరు విన్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది, కామెంట్ పెడితే బాగుంటుంది. సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటామని కొందరు అంటున్నారు, కానీ వీడియోలో నేనేం చెప్పానో అర్థం చేసుకోకుండా మరికొంతమంది ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మీ ప్రేమ కోసం 22వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. బావా, ఏం బావా, ఏంటిది నువ్వు నాకు సారీ చెప్పడం వదిలేసే అంటుంది దివ్య. ఇప్పుడు నార్మల్ అయినట్టేనా? నా మీద నీకు ఏ కోపం లేదా అని అడుగుతాడు సూర్య. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్తోనే భోజనం చేస్తావా రోజు? రేపటి నుంచి నీతోనే భోజనం చేస్తానంటుంది. సరే పద, క్లాస్కి వెళ్దాం. మరీ ఎక్కువ చదివితే ఎక్కువ ఫీజు కట్టమంటారో ఏమో అంటాడు సూర్య. హహా నవ్వుకొని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. క్లాస్కి వెళ్లిన సూర్యకి కనపడకపోవడంతో సిరిని అను ఏదని సైగ చేస్తే వస్తుందని అను సైగ చేస్తుంది. సిరి సరే అని క్లాస్ స్టార్ట్ అవడంతో అందరూ వింటూ ఉంటారు. సూర్య అను కోసం డోర్ వైపు చూస్తూనే ఉంటాడు, కానీ అను రాదు. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవడంతో ఇంకా రాలేదేంటనుకుంటారు వెంకీ సూర్య. సూర్య ఏమైనా చూద్దాం అనుకున్న లోపే సార్ పిలవడంతో అటువైపుగా వెళ్తాడు సూర్య. ఆయన చెప్పిన పని చేసి వస్తాడు. అప్పటికే అను రాకపోవడంతో భయంతో కాస్త టెన్షన్గా అనిపించింది. సిరి దగ్గరికి వచ్చి అడిగితే నేను అదే చూస్తున్నా, ఇందాక లంచ్ తర్వాత లైబ్రరీకి వెళ్ళాను అని నీ వెనకే వచ్చింది, ఇంకా రాలేదని అంటుంది. ఏంటి లైబ్రరీకి రాలేదు? నేను దివ్య అక్కడే ఉన్నాము లంచ్ టైం అంతా అని అంటాడు సూర్య. మరి అను ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? చూద్దాం పద అని ముగ్గురు వెతకడానికి వెళ్తారు. అను ఫోన్కి ట్రై చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. సూర్య టెన్షన్తో దివ్య క్లాస్ వెళ్ళి అను అక్కడికి ఏమైనా వచ్చిందా అని దివ్యని అడుగుతాడు. దివ్య కూడా అనుని చూడలేదు అని అనడంతో దివ్యకి భయం వేసి తను కూడా వాళ్ళతో వచ్చి అనుని వెతుకుతుంది. బావా, అక్క ఎక్కడికి వెళ్ళింది? చెప్పకుండా ఎప్పుడూ ఇలా వెళ్ళదు కదా, ఏమై ఉంటుంది? నాకు చాలా భయంగా ఉంది బావా అని అంటుంది దివ్య. అందరూ కూడా విడివిడిగా కాలేజ్ మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటారు. దివ్య సడన్గా కృష్ణ గుర్తుకు వచ్చి తన క్లాస్కి వెళ్ళి అతను ఉన్నాడా లేడా అని చూస్తుంది. కృష్ణ తన క్లాస్లో లేకపోయేసరికి దివ్యకి భయం వేసి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది. బావా, నాకు చాలా భయంగా ఉంది. అక్క ఎక్కడికి వెళ్ళింది? క్లాస్లో కృష్ణ కూడా లేడు, ఖచ్చితంగా వాడే ఏదో చేసి ఉంటాడు అని దివ్య ఏడుస్తుంది. అయ్యో దివ్య, ఏమీ కాదు, చూద్దాం పద అని అంటూ ఆడిటోరియం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆడిటోరియం లాక్ చేసి ఉంటుంది. ఇక్కడ లేదు అని వెళ్ళిపోతూ ఉంటే ఏదో సౌండ్ వస్తుంది. అక్కడ విండోలో నుంచి చూస్తే ఏవో మాటలు చిన్నగా వినిపిస్తూ ఉంటాయి. అలా సౌండ్ వచ్చేసరికి ఆ తాళం పగలగొడతారు. అప్పుడే లోపల ఉన్న అను మీద పడిపోతూ ఉంటాడు కృష్ణ. అది చూసి వెంటనే దివ్య వెళ్ళి కృష్ణని తోస్తుంది. సూర్య అనుకి పక్కన పడి ఉన్న తన చున్నీ తీసి అనుకి వేసి నీకేమీ కాలేదు కదరా, కంగారు పడకు అని అంటూ అను దగ్గరికి వెళ్ళి అను భుజం మీద చెయ్యి వేసి చెప్తాడు. అను ఏడుస్తూ ఉంటుంది. కానీ అనుని అలా చూసేసరికి సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది. అను ముఖంని తన 2 చేతుల్లోకి తీసుకొని ఏం కాలేదురా అను, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, నేను వచ్చేసాను కదా, ఇంకేం కాదు నీకు అని అనుని సైడ్కి హక్ చేసుకుంటాడు సూర్య. సూర్య వెళ్ళిన కాసేపటికి ఏదో బుక్ కోసం లైబ్రరీ దగ్గరికి వెళ్తుంది అను. దారిలో ఇద్దరు అమ్మాయిలు వెనుక నుండి అను నోరు మూసేసి అనుని లాక్కొని వెళ్ళి ఆడిటోరియంలో పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక అరగంట తర్వాత అక్కడికి వచ్చిన కృష్ణ అను దగ్గరికి వచ్చి ఏంటే తెగ రెచ్చిపోయారుగా ముగ్గురు, ఇప్పుడు ఏం చేస్తావు? ఒక్కదానికే భలే చిక్కావు, ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటూ దగ్గరికి వచ్చి తన చున్నీ లాగేస్తాడు కృష్ణ. ప్లీజ్ నన్ను వదిలేయని అను ఏడుస్తూ అంటుంది. ఈలోపు సూర్య వాళ్ళు రావడం జరుగుతుంది. అను ఏడుస్తూ ఉంటే దివ్య వెళ్ళి అక్క నీకేం కాలేదు, మేము వచ్చేసాం కదా, కూల్ అని
అంటుంది. ఇంకా సూర్యకి కృష్ణ మీద ఫుల్ కోపం వచ్చేస్తుంది. కృష్ణని బాగా కొట్టి, వెధవ నీకెన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదు, అను మీదే చెయ్యి వెయ్యాలని చూస్తావా రాస్కెల్ అని అంటూ కృష్ణని కొడుతూ ఉంటాడు సూర్య. సూర్య చేతులు దెబ్బలు తింటూ ఉన్నా కూడా కృష్ణ ఎప్పుడు సందు దొరుకుతుందా అక్కడి నుంచి పారిపోదామా అని చూస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకీ, సిరి అక్కడ జరిగేది చూసి సిరి అను దగ్గరికి వెళ్ళి వెంకీ కూడా కృష్ణ దగ్గరికి వచ్చి సూర్య, వెంకీ ఇద్దరు కలిసి కృష్ణని బాగా కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేసరికి వెంకీ, సూర్య ఇద్దరు కూడా అను వైపే చూస్తారు. ఈలోపు వాళ్ళని తోసేసి కృష్ణ అక్కడి నుంచి పారిపోతాడు. వాడిని పట్టుకోవడానికి వెళ్ళబోతే అను ఏడుపుని వినిపించి ఇద్దరూ కూడా అటువైపుగా వెళ్తారు. సూర్య, నువ్వు పక్కకి వెళ్ళి కూర్చొని ఏమీ కాలేదు, ప్లీజ్ రా, ఇలా ఏడవకరా, నాకు నిన్ను చూస్తూ ఉంటే భయమేస్తోందిరా అని అనునే ఓదారుస్తూ ఉంటాడు సూర్య. ఇంకా అనుని అలా చూడలేక సిరి, దివ్య మీరే చూసుకోండి అని బయటకి వచ్చేస్తాడు సూర్య. అక్క ప్లీజ్, వాడి సంగతి తెలిసింది కదా అని అంటుంది దివ్య. లేదు దివ్య, వాడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఏదేదో చెయ్యాలని చూశాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది, భయం వేసింది. నా చున్నీ కూడా లాగేసి వాడు నన్ను ముట్టుకోవడానికి చూశాడు. వాడు నన్ను చాలా మాటలే అన్నాడు. టైంకి మీరు కనుక రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ఉంటుంది అను. అను ప్లీజ్ ఏడవకే అంటుంది సిరి. అను ఇద్దరిని కలిపి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. బయట నుంచి అను మాటలు వింటూ ఉన్న సూర్యకి అది చూసి చాలా కోపం వస్తుంది. అలా సీరియస్గా ఉన్న సూర్య దగ్గరికి వచ్చిన వెంకీ, ఏంట్రా ఇదంతా, నువ్వు అక్కడ ఉండి దానిని కంట్రోల్ చేయి అని అంటాడు. లేదురా, అక్కడ ఉంటే నేనే కంట్రోల్లో ఉండలేకపోతున్నాను, అనుని అస్సలు అలా నేను చూడలేకపోతున్నాను, అందుకే నేను అక్కడ ఉండకుండా ఇలా బయటకు వచ్చాను అంటాడు. వెంటనే సూర్య, వెంకీ ఇద్దరూ వెళ్ళి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తారు. ఈసారి మీరు కృష్ణని వదిలేస్తే మేము డైరెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని గట్టిగా చెప్తారు. అది విన్న ప్రిన్సిపల్ కాస్త కంగారుగా, లేదు ఈసారి నేను తన మీద యాక్షన్ తీసుకుంటాను అని వెంటనే కృష్ణని పిలిపించి అతన్ని సస్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చిన సూర్య ఇంకా ఏడుస్తున్నానని చూసి అక్కడికి వెళ్ళి అను పక్కనే కూర్చుంటాడు. వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు. సూర్య అను పక్కనే కూర్చొని తన భుజం పట్టుకొని, ప్లీజ్ అను, నువ్వు ఇలా ఏడవకు, నీకేమీ కాలేదు. అయినా అను ఏడుస్తూనే ఉంటే, అను వాడు నిన్ను ముట్టుకున్నాడా అని అడుగుతాడు సూర్య. లేదు, ముట్టుకునే లోపే నువ్వు వచ్చావు, నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్ అని చెప్పి అలాగే పక్క నుండి సూర్యని హక్ చేసుకుంటుంది అను. అను ఏమీ కాలేదు కదా, ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది, నేను చూడలేను అని అంటూ అను ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని చెప్తాడు సూర్య. ఇలాగే ఏడుస్తూ ఉంటావా, ఇంటికి వెళ్ళవా అని ఇల్లు గుర్తు చేస్తాడు సూర్య. నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే నీ ఫేస్ చూడగానే ఇంటికి వెళ్ళాక మీ నాన్నకు అంతా కూడా అర్థమైపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు సూర్య. అలా కాసేపటికి అను కూల్ అయ్యి ఏడుపు ఆపుతుంది. అక్కడి నుంచి క్యాంటీన్ తీసుకొని వెళ్ళి అను ఫేస్ వాష్ చేసుకొనిరా అని అంటాడు సూర్య. అను వెళ్ళాక, దివ్య ఇంకా మీరింటికి వెళ్ళిపోండి, ఈరోజు ట్యూషన్ వద్దని చెప్పు, అను పక్కనే నువ్వు ఉండి జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు సూర్య. అలాగే బావా అని అంటుంది దివ్య. ఈలోపు అను వస్తుంది. ఇదిగో ఈ వాటర్ తాగు అని వాటర్ ఇస్తాడు సూర్య. కాస్త వాటర్ తాగిన తర్వాత అందరినీ చూసి, ఇప్పుడు నేను పర్లేదు ఇంటికి వెళ్తాను అని అంటుందను. కాసేపు కూర్చోరా, వెళ్తూగానిలే అని అంటాడు. లేదు సూర్య, ఇంటికే వెళ్తాను ప్లీజ్ అని అంటుంది అను. సరే అక్క, నేను స్కూటీ తీసుకొస్తాను అని మీరు వచ్చేయండి అని చెప్పి దివ్య స్కూటీ తీసుకొని రావడానికి వెళ్తుంది. అందరూ అనుని తీసుకొని అక్కడికి వెళ్తారు. ప్లీజ్ అను, ఏమీ ఆలోచించకు అని అంటుంది సిరి. సూర్య ఒక్కసారిగా అను అనగానే హక్ చేసుకొని, ప్లీజ్ రా, నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను, నీకేమీ కాలేదు కదా, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్తాడు సూర్య. అలాగే సూర్య అని వెళ్ళి స్కూటీ ఎక్కుతుంది అను. ఇంటికి వెళ్తారిద్దరు. వీళ్ళకి తెలియకుండా వెనకాలే వస్తాడు సూర్య.
ఇంటికి లోపలికి వెళ్ళాక సూర్య వెళ్ళిపోతాడు. అను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఈలోపు దివ్య ట్యూషన్ పిల్లల్ని రావద్దని చెప్తుంది. అక్క రెస్ట్ తీసుకో, నీకేమైనా తెస్తానంటే రెస్ట్ ఎందుకే, పద పిల్లలు వస్తారు, ట్యూషన్ చెప్పాలి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నాను. అక్క వాళ్ళని రోజుకి రావద్దన్నాను అని అంటే, ఏయ్ పిచ్చా దివ్య, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎందుకు వద్దన్నావు? ప్రాబ్లం మనదైనప్పుడు దాని ప్రభావం మనకి మాత్రమే ఉండాలి, అంతేగాని దానికి అందరినీ ఎలా ఇబ్బంది పెడతాం దివ్య? ఇది కేవలం నా సమస్య, దీనికి పిల్లలు ఏం చేయలేదు కదా, అనవసరంగా వాళ్ళని ఎందుకు రావద్దన్నావు? వాళ్ళని ఇప్పుడే రమ్మను అంటుంది అను. దివ్య కాల్ చేసి అద్దని రమ్మంటోంది. నువ్వు ప్రతి జన్మలో నాకు అక్కగానే కావాలంటుంది అనుని హక్ చేసుకుని. నాకు కూడా నువ్వే చెల్లెలివి కావాలి. సరే పద, పిల్లలు వచ్చారని బయటకు వెళ్తారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలే అంతా ఒక 12-14 మంది దాకా ఉంటారు. ఆ ట్యూషన్ ఫీజుతో అను దివ్యకి లక్ష్మి గారికి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది. ఇంకా ఇద్దరు ట్యూషన్ చెప్తూ ఉంటే అను కాస్త సైలెంట్ అయి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తుంటే, అక్క ఈ చెప్పవా అని అంటూ వచ్చిన బంటిగాడిని అక్క నీ అడుగుపో అని అంటుంది. దివ్య వెళ్ళి అనుని అడిగితే ఆలోచన నుంచి తేరుకొని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతలో దివ్యకి సూర్య దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అను ఎలా ఉందని, ట్యూషన్ పెట్టించింది బావా, బట్ పర్లేదు సెట్ అవుతుందంటుంది. సరే నేను మెసేజ్ చేస్తా ఓసారి అంటాడు. హాయ్ రా అని పెడతాడు. ఆ మెసేజ్ చూసిన అను, హాయ్ సూర్య, ఐఎమ్ ఫైన్, నువ్వేం కంగారు పడుకుంటుంది. నా భయం అంతా ఒకవేళ నా ప్లేస్లో దివ్య సిరి ఉంటే ఏమయ్యేదో అని. సూర్య వదిలేయిరా, ఏమా కాలేదు కదా అంటాడు. ఇంకేంటి తిన్నావా అంటాడు. అప్పుడే నా పిల్లలు వెళ్ళాక సరే. ఈలోపు సిరి దివ్య ఇద్దరు గ్రూప్లో మెసేజ్ పెడతారు. సిరి హాయ్ అని పెడుతుంది, దివ్య హాయ్ అక్క అని పెడుతుంది. ఏం చేస్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరు? ట్యూషన్లో ఉన్నాం అని అంటూ పిల్లల పిక్ పెడుతుంది దివ్య. దివ్యని అంతంత మాత్రం చదువుతో వాళ్ళకి ఏం చెప్తున్నావు నువ్వు, ఒక్కరైనా పాస్ అవుతారా అంటాడు వెంకీ. అను ఉందిగా, తను మేనేజ్ చేస్తుందిలే అంటుంది సిరి. ఎలా పాస్ అవ్వాలో ట్రిక్స్ చెప్తున్నానులే అని అంటుంది దివ్య. వెంకీ అంతైనా ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, ఈ హోటల్లో ఈ టిఫిన్ బాగుంటుందని అంటున్నావా? అందరూ నవ్వుతూ ఇమోజీలు పెడితే అదంతా చూసిన అను పెదవులు కాస్త విచ్చుకుంటాయి. ఈలోపు అను నవ్విన పిక్ తీసి అనుకే తెలియకుండా అందరికీ ఇండివిజువల్గా సెండ్ చేస్తుంది దివ్య. అది చూసిన అందరూ కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా గ్రూప్లో కాసేపు మాట్లాడుకున్న తర్వాత ట్యూషన్ చెప్పి లోపలికి వెళ్తారు అను, దివ్య. రామ్మూర్తి గారు రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈరోజు శేఖర్ శరణ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారంట కదా. శేఖర్ అంటే లక్ష్మి గారి అక్క కొడుకు. అవునా, అన్నయ్య వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా అమ్మా? ఈరోజు డెలివరీ అన్నారు దివ్య అంటుంది లక్ష్మి గారు. ఇంత త్వరగా డెలివరీ అవుతుంటే ఖచ్చితంగా బాబే పుడతాడు, తినేశాక రెడీ అవ్వు లక్ష్మి, వెళ్ళి చూసొద్దాం అంటారు రామ్మూర్తి గారు. అలాగే అని తలూపుతుంది దివ్య. అనుకి చాలా కోపం వస్తుంది, అయినా సైలెంట్గా ఉంటారు. అందరూ తినేసి హాల్లో ఉంటే లక్ష్మి గారు రెడీ అవడానికి వెళ్తారు. ఇంతలో రామ్మూర్తి గారికి కాల్ వస్తే మాట్లాడతారు. రెడీ అయి వచ్చిన లక్ష్మి గారు వెళ్దామా అండి అని అంటే, పాప పుట్టిందంట, రేపు వెళ్దాంలే అంటారు. ఒక్కసారిగా అను దివ్య ఇద్దరు షాక్ అవుతారు. ఏంటిది, మన కళ్ళ ముందు ఉన్న నాన్న ఇంత దారుణంగా ఉంటారా అని అనిపించింది ఇద్దరికి. అనుకి చాలా కోపం వచ్చేస్తోంది. అమ్మ పద, నేను తీసుకొని వెళ్తాను నిన్ను అంటుంది. నేను వస్తానక్క అంటుంది దివ్య. మనం రేపు వెళ్దాం దివ్య, ఈరోజు అమ్మ నేను తీసుకెళ్తానులే అని వెళ్ళబోతుంటే రామ్మూర్తి గారు ఆపి, నేను తీసుకువెళ్తానని అంటారేమో అని ముగ్గురు ఎవరికి వాళ్ళు మనసులో ఎదురు చూస్తారు. కానీ ఏమీ మాట్లాడకపోవడంతో అను లక్ష్మి గారిని తీసుకొని వెళ్ళిపోతుంది. దివ్య తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి సూర్యకి కాల్ చేసి, మా అన్నయ్య వదిన వాళ్ళకి పాప పుడితే అక్క అమ్మ వాళ్ళని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్తుంది. నైట్ టైం ఇద్దరు ఒంటరిగా ఎందుకు వెళ్ళటం అని అంటాడు. జరిగిందంతా చెప్తుంది. అవునా, మరి మీ నాన్న ఇంత దారుణంగా ఉంటారా అని అంటాడు సూర్య. సరే హాస్పిటల్ నేమ్ చెప్పు అంటాడు. డీటెయిల్స్ తెలుసుకొని కాల్ కట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు రిటర్న్ అయ్యాక ఇంటికి వచ్చేదాకా వాళ్ళ వెనకాలే వచ్చి అనుకి కనిపించకుండా వెళ్ళిపోతాడు సూర్య. అను వాళ్ళు వచ్చారని తెలిసి హాల్లోకి వెళ్ళి, అక్క పాప ఎలా ఉందని అడుగుతుంది. సూపర్ ఉంది దివ్య, భలే ముద్దుగా ఉంది. అన్నయ్య అయితే ఒక క్షణం కూడా తనని వదలటం లేదు. శుక్రవారం మహాలక్ష్మి పుట్టిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా దివ్య. పాపని ఎత్తుకునేటప్పుడు అన్నయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి. అబ్బా, అన్నయ్య అప్పుడే ఒక తండ్రిగా పుట్టాడని అనిపించింది. అది చాలా అదృష్టవంతురాలక్క. అన్నయ్య లాంటి మంచి నాన్న దొరికినందుకు ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అని ఉంది నాకు. రేపు వెళ్దాంలే అని అంటున్నాను. ఇదంతా అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న రామ్మూర్తి గారు వింటూ ఉంటారు. సరే మీరు ఇంకా వెళ్ళి పడుకోండి అంటారు లక్ష్మి గారు. అను దివ్య వెళ్ళి పడుకుంటారు. సూర్యకి థ్యాంక్స్ అని మెసేజ్ పెడుతుంది దివ్య. దేనికంటాడు సూర్య. అక్క నీ దగ్గరుండి ఇంటి దాకా దింపినందుకు. నీకెలా తెలుసు నేను వచ్చానని? అను నన్ను చూసిందా ఏంటి అంటాడు కంగారుగా. హాస్పిటల్ అడ్రస్ అడిగినప్పుడే నువ్వు వెళ్తావని తెలుసు బావా. అబ్బో, బాగానే తెలుసుకున్నావే నా గురించి. రాత్రిపూట ఆడవాళ్ళని పంపరు అని నువ్వు నాన్నని అన్నావు కదా.
కానీ కనీసం ఆయనకి ఆ ఊహ కూడా లేదు బావా. కానీ నువ్వు నాన్నలాగా దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నావు. ఇంటికి తీసుకొని వచ్చావు. బావా థ్యాంక్స్. నాన్నలాగా అన్నావు కదా! నాన్నకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? దివ్య ఒకటి చెప్తా విను. అను నాదైనప్పుడు మీ అందరి బాధ్యత నాదే కదా! ఇంకెప్పుడు థ్యాంక్స్‌లు, సారీలు చెప్పకు మరదలు పిల్ల అని అంటాడు సూర్య. అలాగే గుడ్ నైట్ బావా. గుడ్ నైట్ బాయ్. ఇంకా ఇద్దరూ పడుకుంటారు. నెక్స్ట్ డే అను, దివ్య కాలేజ్‌కెళ్తారు. అను కాస్త నార్మల్‌గానే ఉండడంతో అందరూ రిలాక్స్ అవుతారు. ఇంకా క్లాసెస్ అయిపోయాక ఒకసారి వచ్చి ఇంకో 5 డేస్‌లో ఫేర్‌వెల్ పార్టీ ఉంది. మీరు సీనియర్స్ కాబట్టి అందరూ అన్ని యాక్టివిటీస్ చెక్ చేస్తూ ఉండండి అని చెప్పి కల్చర్ ప్రోగ్రామ్స్‌లో ఉండే వాళ్ళ నేమ్స్ ఇవ్వండి అంటారు. ఇంకా అందరూ వెళ్ళి నేమ్స్ ఇస్తారు. అను డాన్స్‌లో నేమ్ ఇస్తే సూర్య వచ్చి మనం ఇద్దరం కలిసి కపుల్స్ డాన్స్ చేద్దామా అను అని అంటాడు. సరే అంటుంది అను. ఇద్దరూ నేమ్ ఇస్తారు. ఆ రోజు ఈవినింగ్ అను, దివ్య కలిసి హాస్పిటల్‌కి వెళ్ళి శరణ్య వాళ్ళ పాపని చూసి ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ డే కాలేజ్‌కి వెళ్ళాక ఫేర్‌వెల్ పార్టీ తాలూకు క్లాసెస్ ఎక్కువగా జరగవు. అందరూ డాన్స్, సాంగ్స్, స్కిట్స్ వీటి పనుల్లో హడావిడిగా ఉంటారు. ఇంతలో వస్తుంది దివ్యకి ఒక లవ్ లెటర్ తెచ్చి వాళ్ళ అక్కకిస్తుంది. అందరూ మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉందని సిరి ఆ లెటర్‌లో అక్కని చదువుతూ ఉంటారు. దివ్య నువ్వే నా గుండెలయ్య. నువ్వు లేకుంటే లేదు నా గుండె. నిన్ను చూడగానే పుట్టింది ప్రేమ. అది లేకుండా బ్రతకలేను నేను. ఇకపై నీతోనే ఉంది నా జీవితం. నీ మాటే నా డబుల్ కా మీట. నీ చూపే నా గుండెల్లో గుచ్చే తూట. నీ చేయి తగిలితే అట్ట పోవాలి యాదగిరి గుట్ట. నీ కురులు బంగారు సిరులు. సరిపోవు కార్లు, బంగ్లాలు. నువ్వు అంటే తరిస్తా, లేదంటే భరిస్తా. కానీ ఎన్నడూ నిన్ను ప్రేమిస్తున్నా నీ ప్రేమ పిపాసి సుశాంత్. అబ్బో అని అందరూ కవిత్వం బాగుంది అని అంటారు నవ్వుతూ. ఇది చదివి నేను ఆన్సర్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక కవిత్వం రాసి ప్రేమ ఉందని చెప్పటమే అంటుంది దివ్య. ఎందుకు దివ్య అలా వెక్కిరిస్తున్నావు? తప్పు కదా! నీకు ఇష్టం ఉంటే ఉందని, లేకపోతే లేదని చెప్పు. ఇలా చేయడం తప్పు కదా! ఏమో ఆ అబ్బాయి సిన్సియర్ ఏమో ఎవరికి తెలుసు అని అంటాడు సూర్య. అది నిజమే బావా. నేను ఇప్పుడే వెళ్ళి సారీ చెప్పొస్తానంటుంది దివ్య. దివ్య వెళ్ళి సారీ సుశాంత్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నిన్ను హర్ట్ చేయాలని కాదు. నాకు అలాంటి ఉద్దేశమే లేదని చాలా సున్నితంగా చెప్పి వచ్చేస్తుంది. అను అదంతా చూస్తూ ఏంటే సూర్య దీనిలో ఇంత మార్పు? నువ్వేది చెప్తే అది చిటికలో వింటుంది. అసలు ఇలా ఉండేదే కాదు. చాలా మారిందంటుంది. సిరి డైరెక్షన్‌లో అను, సూర్య డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఓ క్లాస్ రూమ్‌కి వెళ్తారు. ఏం క్లాసెస్ లేకపోవడంతో అన్ని రూమ్స్ ఖాళీగా ఉండేసరికి వీళ్ళ రూమ్స్‌లో ప్రాక్టీస్ చేసుకుంటారు. వీళ్ళ వెనకే దివ్య, వెంకీ వస్తారు. సిరి చెప్తూ ఉంటే అను, సూర్య ఆ స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఇద్దరు సేమ్ స్టెప్స్ పక్కపక్కన ఉండి వేసేవి చాలా బాగా వేస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వేయవలసినవి ఎలా వేయాలో అనుతో వేసి చూపిస్తుంది సిరి. సూర్య అదంతా చూసి వేయడానికి రెడీ అవుతాడు. వచ్చి అను చేతులు పట్టుకొని ఇద్దరు స్టెప్స్ వేస్తూ ఉంటారు. ఇంకా అను నడుము మీద చెయ్యి వేసి ఒక చెయ్యి పట్టుకొని నెక్స్ట్ స్టెప్ వేస్తూ ఉంటాడు సూర్య. ఎప్పుడైతే సూర్య చెయ్యి అను నడుము మీద పడిందో అప్పటి నుంచి అను స్టక్ అయిపోతుంది. ఇంకేం చేయదు. అలా బిగుసుకుపోయి అందరినీ చూస్తూ తలదించేసి సైలెంట్‌గా ఉంటుంది. అను కమాన్ చెయ్యి అని అంటారు. దివ్య అయితే అను దగ్గరికి వెళ్ళి అక్క చాలా బాగా చేశారు ఇప్పటిదాకా. చెయ్యి ఆపేసావేంటి అంటుంది. అనుని వదిలేస్తాడు సూర్య. అప్పుడు నార్మల్ అవుతుంది అను. అక్క బాగా చేస్తున్నావు కదా మళ్ళీ చేయండి ఓసారి అంటుంది దివ్య. అవునే ఈసారి బాగా వస్తుంది అంటుంది సిరి. సూర్య అను సమాధానం కోసం చూస్తాడు. మళ్ళీ ట్రై చేద్దాం అంటుంది అను. కాస్త ఇబ్బందిగానే మళ్ళీ సేమ్ స్టెప్స్‌నే ట్రై చేస్తారు ఇద్దరు. ఈసారి కాస్త అను స్ట్రిక్ట్ అయిన అందరినీ చూసి మళ్ళీ ఆగిపోతుంది. ఇంకా సూర్య వదిలేసేసరికి అను వెళ్ళి చైర్‌లో కూర్చుంది. ఏమైంది? ఎందుకలా చేస్తున్నావు? అంటుంది సిరి. సూర్య వెళ్ళి నేను చూసుకుంటానంటాడు. సిరి, వెంకీ వెళ్ళిపోతారు. దివ్య వెళ్దాం అనుకుని సైలెంట్‌గా దూరంగా ఉండి వింటుంది. అరేయ్ అను దేనికి ఇబ్బంది పడుతున్నావు? ఇష్టం లేదు అంతే. ఒక్క మాట చెప్పు నాకు అంతే అని అంటాడు సూర్య. సూర్య అది సరే వదిలేయ్ అమ్మా ఏమీ కాదు. నేను నేమ్ క్యాన్సిల్ చేస్తానంటాడు సూర్య. సూర్య వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుంటుందను. సారీ సూర్య అంటుంది. అప్పటికే కళ్ళల్లో ఉన్న నీళ్లకు బయటకు వచ్చేస్తాయి. వెంటనే కంగారుగా అను పక్కన కూర్చొని ఏ పిచ్చి దీనికే ఎవరైనా ఏడుస్తారా చెప్పు అని అను బుగ్గ మీద చెయ్యి వేసి సున్నితంగా తన వేళ్లతో ఆ కన్నీళ్లు తుడుస్తాడు. ప్రతి దానికి ఇలా ఎడవకురా. ఇప్పుడు ఏమైందని చెప్పు. సారీ నేను ఇబ్బంది పెడుతున్నాను. సిరిలాగా కూడా ఉండటం లేదు నేను నీతో. ఇప్పుడు ఇలా కానీ సూర్య అను ఎందుకురా అలా అనుకుంటావు? నేను ఎప్పుడైనా అన్నానా అలాగా? నువ్వేంటనేది నాకు బాగా తెలుసు. వదిలేయ్ అంటే సారీ సూర్య అది అని ఏదో చెప్పబోతూ ఉంటే అరే నాకు తెలుసు నువ్వేం చెప్తావనేది. నీకు ఇదంతా చాలా కష్టం రా అను. 4 గోడల మధ్య ఉండవలసింది ఇలా అందరి ముందు నీకెంత ఇబ్బంది అనేది నాకు బాగా తెలుసు అని అంటాడు సూర్య. కథ ఇంకా ఉంది.
ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.